రాంబాబు గారు సుదీర్ఘమైన రాజకీయాల్లో మీరు 80స్లో రాజకీయం చూశారు, 90స్లో చూశారు, ఇప్పుడు రాజకీయం చూస్తున్నారు. అయితే ఎక్కడో చోట్ల వ్యక్తిగత విమర్శలు, ఒక పార్టీని పూర్తిగా దెబ్బతీయాలని ఇంకో పార్టీ, 2 పార్టీలు కూడా ఏ పార్టీని తప్ప ఎందుకు ఇట్లా జరుగుతుంది? మారిపోయినాయి అన్నీ. డైనమిక్స్ అన్నీ మారిపోయినాయి. రీజనల్ ఫోర్స్ వచ్చేసినాయి. జాతీయ రాజకీయాలు, జాతీయ పార్టీ కాంగ్రెస్ అంతరించిపోయింది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. సో డిఫరెంట్గా ఉన్నమాట వాస్తవం. దీన్ని కాణాలు ఎవరని ఏం చెప్తాం? 2 చేతులు కలిసినాయంటే ఎవరికి కాణాలు ఏం చెప్తాం? అట్లా కాణాలు నేను విశ్లేషించలేను. కానీ నేను 80-90 మధ్యకాలంలో చూసిన రాజకీయాలకి ఇప్పుడున్న రాజకీయాలకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇది వ్యక్తిగత కక్షల దశకు వెళ్ళిపోతున్నాయి. ఈ వ్యక్తిగత కక్షల దశకు వెళ్ళడానికి ఆద్యం పోసింది కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేస్తారా లేదా, దట్ ఈస్ లెఫ్ట్ టు ది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ డిసిషన్. ఆయన ముఖ్యమంత్రి అయిపోతాడేమో అనే ఉద్దేశంతో, ఎందుకంటే అయిపోతాడంటే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కాబట్టి ఎమ్మెల్యేలందరూ అటువైపు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయే అవకాశం ఉన్నదని భావించి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం, ఫాల్స్ కేసులు పెట్టి లోపలేసే కార్యక్రమం చేస్తే చంద్రబాబు వాళ్ళతో చేతులు గలిపాడు. ఈయన ఎందుకు గలిపాడు? రాజశేఖర రెడ్డిని ఎదుర్కోలేకపోతున్నాం, మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఈ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ భుజం మీద పెట్టి కాల్చేస్తే జగన్మోహన్ రెడ్డి అయిపోతే మొత్తం నేను మా అబ్బాయి రాజ్యం ఏలుకోవచ్చు అనే ఉద్దేశంతో సోనియా గాంధీతో మిలాఖత్ అయిపోయి ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టించే కార్యక్రమం చేశారు. ఒక రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసినటువంటి వ్యక్తి దారుణంగా మరణిస్తే ఆయన కుమారుని 16 మాసాలు జైల్లో పెడతారండి. జైల్లో పెట్టి నువ్వు అవినీతిపరుడు అని చెప్తారండి. రాజశేఖర రెడ్డి గారు కూడా అవినీతిపరుడు అని చెప్పే ప్రయత్నం చేశారు కదండి. అందుకు కదండి నాశనం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో. లేకపోతే కాంగ్రెస్ పార్టీ బతికుండేది, నిజం చెప్తున్నాను నేను. ఆ తర్వాత మీరు చీల్చేసి, రాష్ట్రాన్ని చీల్చేసి కాంగ్రెస్ పార్టీని మా ఏరియాలో బతికించుకున్నాం అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత బతికింది ఇక్కడ. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు. నేనేదేంటంటే కక్ష రాజకీయాలకు మొదటి మెట్టు, మొదటి అడుగు వేసింది సోనియా గాంధీ అండ్ చంద్రబాబు నాయుడు కలిసి మొదటి అడుగు వేసి తండ్రి లేని కుమారుణ్ణి తీసుకెళ్ళి మీరు జైల్లో పెట్టారు. అక్కడ ప్రారంభమైన కక్ష. ఎవరు తప్పు చెబుతాం? ఇంకా మొదటి తప్పు మీరు చేశారు, తర్వాత జరిగిపోతున్నాయి అట్ట వరుసన. ఏం చేస్తాం? ఈ వ్యక్తిగత దూషణ ఎట్లా చేస్తారు? ఫ్యామిలీని కానీ, ఒక కుటుంబానికి సంబంధించి ఆడపిల్లల గురించి, వాటి గురించి కామెంట్స్. సరే, ఇక రకరకాల వ్యవహారాలు. ఇప్పుడు నేను వాటి కొద్దిగా సాధ్యమంతకు దూరంగానే ఉంటాను. నేను నన్ను అంటే తప్ప నేను నన్ను గోకాడు అనుకోండి, నేను ఎంత దూరమైనా లేనంటాను. అనవసరంగా నాకు విచక్షణ జ్ఞానం కొద్ది గొప్ప ఉందని భావిస్తారు. తప్పో రేటో నాకు తెలియదు. మీ ఓటి వాళ్ళు చెప్పాలి, చూస్తున్నటువంటి ప్రజలు చెప్పాలి. కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడతాను. కానీ ఒక్కొక్కసారి అనివార్యమైనప్పుడు నోరు పెద్ద చేస్తాను. నేను కూడా భూషణకు వెళ్తాను. ఇప్పుడు నన్ను గోకినప్పుడు, నన్ను అన్నప్పుడు నేను మాట్లాడతాను. నన్ను అనకపోతే నేను ఒక పద్ధతి ప్రకారమే విమర్శ చేస్తాను. ఘాటు విమర్శలు కూడా చేస్తాను. దానిలో ఏ సందేహం లేదు. ఖచ్చితంగా చేస్తాను విమర్శలు చేయకుండా ఉండటం అనేది రాజకీయంగా లక్షణం కాదు. కామ్గా ఉండటం నా లక్షణం కాదు. కామ్గా ఉండే వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ. మీకు నమ్మండి, కామ్గా మౌనంగా ఉంటే సక్సెస్ రేట్ ఎక్కువ మాట్లాడితే సక్సెస్ రేట్ తగ్గిద్ది. పాలిటిక్స్ ఇప్పుడు రోషి గారు ఎక్కడ గెలిచేవాడు కాదు, ఒకసారి గెలిచాడు. ఇది నోరు పెద్దది. నాది కూడా నోరు పెద్దది. అందుకని సక్సెస్ రేటు, గెలుపులు ఓటముల్లో నాకు ఓటములు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నడుస్తుంది. క్రిటిసైజ్ చేసేటప్పుడు ఏమనుకుంటారంటే మనకి నేను శత్రువు అనుకుంటాను. నేను పవన్ కళ్యాణ్ గారిని క్రిటిసైజ్ చేశాను అనుకోండి, నేను పవన్ కళ్యాణ్ గారికి శత్రువుని కాదు. చంద్రబాబు నాయుడు గారు నేను క్రిటిసైజ్ చేశాను అనుకోండి, చంద్రబాబు నాయుడికి నేనేం శత్రువుని కాదు. లేదు, లోకేష్ని గారిని నేను క్రిటిసైజ్ చేశాను అనుకోండి, ఆయనకి నేను శత్రువుని కాదు. రాజకీయ ప్రత్యర్థులు అనేటువంటి భావన కలిగినటువంటి వ్యక్తిని, రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి ఉన్నటువంటి నాయకుడిని. కాబట్టి వాళ్ళు వచ్చిన నాయకులు ఏంటంటే వ్యక్తిగత కక్షల జోలికి వెళ్ళిపోతున్నారు. నేను అలా వెళ్ళేటటువంటి స్వభావం అది కాదు. దానికి నేను వ్యతిరేకం కూడా. రెడ్ బుక్లో మీ పేరు కూడా ఉందంట. ఉన్నాయండి, ఏముందండి. ఐ డోంట్ కేర్ దట్. ఐ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే నోరు గలవాడిని, మాట్లాడేవాడిని. వాళ్ళు నన్ను లోపలేదలుచుకుంటే 5 నిమిషాలు పని వేసుకున్నా నేను భయపడేదానికి సిద్ధంగా లేను. నేను అన్నిటికీ కూడా సిద్ధపడే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను మొదటి రోజున నిర్ణయించుకున్నాను, నన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టినా దాన్ని తట్టుకుని నిలబడగలగాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకు వెళుతున్నటువంటి వ్యక్తిని, దీనికి భయపడేటటువంటి వ్యక్తిని కానే కాదు.
అంటే చాలా రాష్ట్రాల్లో చూస్తున్నాం, ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది. పదే పదే నా దగ్గర ఎల్లో బుక్ అని ఒక ఆయన అంటాడు, నా దగ్గర గ్రీన్ బుక్ అంటాడు, ఏపీలో రెడ్ బుక్ అంటాడు. ఏంటి ఈ సంస్కృతి ఏంటి, ఈ బుక్లు ఏంటి, ఇది కథ ఏంటి? ఇవన్నీ కక్ష సాధింపు చర్యలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇవి నడుస్తూ ఉన్నాయి. దాని గురించి ఇంకా మనం ఏం కామెంట్ చేస్తాం? ఇక్కడైనా అక్కడైనా నేను ఇందాక చెప్పాను కదా, కక్ష సాధింపులకు ఆద్యం పోసింది కాంగ్రెస్, తెలుగుదేశం. అవి కొనసాగుతున్నాయి. వీటికి ఎక్కడ బ్రేక్ అయిద్దో చూద్దాం. బ్రేక్ అవటం కోసం మనం అందరం కూడా కోరుకుందాం. ఒక నిజమైన ప్రజాస్వామ్యవాదులుగా మనం అందరం ఇది బ్రేక్ చేయాలి. కక్ష సాధింపులు కన్నా కూడా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం ప్రధానంగా ఉండాలనేటువంటి ఒక మనస్తత్వాన్ని మనం డెవలప్ చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నా వంతు ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను. బాబా, చివరి క్వశ్చన్, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు పబ్లిక్ ఓటేయాలి? ఆయనకి గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎందుకు కంపారిజన్, సింపుల్ కంపారిజన్, ఎక్కువ దూరం అవసరం. మనం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరిపాలన చేశాడు, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఎలా పరిపాలన చేస్తుంది, ఇది కంటిన్యూస్. కంపేర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అందించాడే లేదా? మీరు అందిస్తున్నారా? మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, గుండె మీద చెయ్యి వేసుకు చెప్పండి. P4కి అప్పచెప్పేశాను, ఆడబిడ్డ నీది అంటాడు. అన్నీ అయిపోయినట్టే, ఇంకా మీరు కాలేదంటే మీ నాలికి మందం అంటాడు. ఏమిటి మోసం? మోసం చేసిన వాడిని ఓడించవలసిన బాధ్యత ఉందా లేదా రాష్ట్ర ప్రజానీకానికి? సిలిండర్లు 3 ఇస్తానని ఎన్ని ఇచ్చావు చెప్పు? 1 సిలిండర్ ఇచ్చావు, అయిపోయినట్టే అని అంటే ఏంటి ఈ దబాయింపు సెక్షన్ ఏంటి? ఎందుకు నిన్ను గెలిపించాలి అని నేను అడుగుతా ఉన్నా. మళ్ళా కూటమిని ఎందుకు అధికారంలోకి తీసుకురావాలి అని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చాడు. ఇది ఒకటి అర నెరవేర్చలేకపోయి ఉండొచ్చు, క్షమార్హం అంటాను కూడా వాటిని. కాబట్టి ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి వ్యక్తిని నువ్వు పక్కకు నెట్టేసి ఒక ప్రభుత్వాన్ని, ఒక వ్యక్తిని తీసుకొచ్చావు. ఆ వ్యక్తి పర్ఫార్మెన్స్ బాగుంది అనుకుంటే మళ్ళీ ఏంటి, తప్పేం లేదు. ఏం బాగుంది? ఏందండి ఈ కేసులు? నాకు అర్థం కాదు. ఎంతమంది లోపల పెడతారండి? ఒక కేసులో లోపల పెడతారు. ఒక కేసులో లోపల పెడితే ఏమైంది? బెయిల్ వస్తుంది, మళ్ళీ ఏమంటే ఇంకో కేసు పెడతారు. ఇప్పుడు కేసు పెడతారు. ఇది 5 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. నిన్నే కదండి కోర్టు చివాట్లు పెట్టింది. 5 సంవత్సరాల క్రితం జరిగిన కేసుని ఇవాళ రిజిస్టర్ చేసి బెయిల్ వస్తే బెయిల్ రిలీజ్ అవుతున్నటువంటి వ్యక్తిని జైలు దగ్గర అరెస్ట్ చేసి తీసుకెళ్లారండి. ఏమిటండి ఈ కక్షలు, కార్పణ్యాలు? ఎక్కడికి పోతుందండి ఇది? ఎంతమంది లోపల పెడతారండి? లోపల పెడితే భయపడతారా? ధైర్యం రాదా? భయపడేవాడు భయపడి పడతాడండి. తర్వాత నిగ్గుదేలు నిలబడ్డా సైనికుడు కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్షించుకోవడానికి నన్ను జైల్లో పెట్టినా కూడా నేను రెడీగా ఉన్నానని సిద్ధం కాడా? ఆ మాత్రం జ్ఞానం లేదేంటండి ఈ కూటమికి? ఆ మాత్రం జ్ఞానం లేదేంటి చంద్రబాబు నాయుడు గారికి? చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటాడా? పోలీసులు ఎందుకంటే ఉపయోగిస్తారు నాకు అర్థం కాలే. ఒక పోలీస్ ఆఫీసర్ అంటాడండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో మీరు జనాన్ని సమీకరిస్తే మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తామంటాడు. వాట్ ఈస్ దిస్? ఇస్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, చిత్తూరు ఎస్పీ మణికంఠ, గౌరవనీయులైన ఎస్పీ గారు ఈ మాట మాట్లాడతాడండి. మనం ఇంకా ఉన్నాడు నిన్న పులివెందుల్లో ప్రవీణ్, కోయా ప్రవీణ్ అనుకుంటా, ఆయన కూడా ఐపీఎస్ ఆఫీసర్, డిఐజీ కర్నూలు. ఆయన ఏమంటాడండి, పక్క ఊరు వెళ్ళి పత్తి వ్యాపారం చేస్తే ఇలాగే జరిగిద్ది అంటాడా? నువ్వు దేనికి ఉన్నావు మరి? గాడిదలు గైడ్ అనుకున్నావా? పక్క ఊరు వెళ్ళి పత్తి వ్యాపారం చేస్తున్నారా? పక్క ఊరు వెళ్ళి రాజకీయం చేయకూడదా? పక్క దేశం వెళ్ళి చేస్తున్నావా? మేము పాకిస్తాన్ వెళ్ళి చేస్తున్నావా అండి? లేదా బంగ్లాదేశ్ వెళ్ళి చేస్తున్నావా? పక్క ఊరెళ్ళి రాజకీయం చేయడానికి వీలు లేదా? ఏమో నిషేధం పెట్టావా నువ్వు డిఐజీగా? పక్క ఊరెళ్ళి పత్తి వ్యాపారం చేస్తే ఇలాగే జరుగుతాయి అంట. ఆయన లేకపోతే తలకాయలు తెగిపోయాయి అంట. 307 కేసు రిజిస్టర్ చేశారు, ఒకరిని అరెస్ట్ చేయరు. ఆయన లేకపోతే తలకాయలు తెగిపోయాయి అంటే అర్థం ఏంటి? చంపడానికి వచ్చారనే కదా. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్ కదా. వై హ్యావ్ నాట్ అరెస్టెడ్ దెమ్ అంటే ఎన్నికల దాకా నువ్వు అరెస్ట్ చేయి. 12వ తారీఖు దాకా వీళ్ళు స్వైర విహారం చేస్తారు పులివెందుల్లో. పులివెందుల ఎంపీసీ జడ్పీటీసీని ఓడిస్తారు. ఓడించి అది కానుగ్గా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలనేది ఈ ప్రవీణ్ యొక్క కోరిక, అంతే కదా. మీరు వ్యాపారం పత్తి వ్యాపారం చేస్తున్నారా? మేము వ్యాపారం పత్తి వ్యాపారం చేస్తున్నామా? దుర్మార్గమైనటువంటి పరిస్థితులకు పోలీసులు, దట్టు అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ దిగజారిపోతే సమాజంలో అరాచకం వస్తుంది. జాగ్రత్త. ఇవాళ ఒకడు ఉంటాడు, రేపు చచ్చిపోతాడు ఇంకొకటి. దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానుభావుడే చనిపోయాడు హఠాత్తుగా. ఎవడైనా ఇప్పుడైనా చనిపోతాడు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. కానీ పోలీసు వ్యవస్థే మీరు కొమ్ము కాసేస్తున్నారే.
పక్క ఊరికెళ్ళి మీరు ప్రచారం చేస్తే పత్యాపారం అంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వస్తే రౌడీ షీట్ పెడతామంటారు. మీరే ఐపీఎస్ ఎక్కడ పోతుంది ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. దట్ ఐపీఎస్ ఆఫీసర్, ఇండియన్ పోలీస్ సర్వీస్, మీరు తప్పనిసరిగా మరొకసారి ఆలోచించుకోండి. సమాజంలో మీరు చీడ పురుగులుగా తయారవుతున్నారు. ప్రమాదం సమాజానికి. సమాజాన్ని కాపాడవలసిన మీరు సమాజాన్ని భక్షించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది తప్పు. చరిత్ర మిమ్మల్ని క్షమించదనేది కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వారికి హెచ్చరిక కూడా చేస్తున్నాను. రాంబాబు గారు, మరొక అంశం బాగా ఇప్పుడు తెరపైకి వచ్చింది. రాహుల్ గాంధీ ఈ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న సిస్టమ్ని, ఈవీఎంల పైన కానీ, నకిలీ ఓటర్లు కానీ, ఇంకా వేరే ఒకటి, ఈ అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కూడా ఇది తన అభిప్రాయం ఏమైనా చెప్తుందా? ఈ అంశాన్ని ప్రస్తావిస్తుందా? లేదు, మేము ఆ వీవీప్యాడ్లో వాటినన్నీ కూడా స్లిప్స్ లెక్కేయమని చెప్పాము. మేము కోర్టు కూడా వెళ్ళాము. కోర్టు కూడా అంగీకరించలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా అంగీకరించలేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నటువంటి మాటలకి విలువ పెరుగుతుంది. దాంతోపాటు డౌట్స్ వస్తున్నాయి. మొట్టమొదట ఈవీఎంల్లో ఏదో మోసం జరిగిందనేటువంటి మాట వచ్చిన మాట నిజం. ఎందుకు జరుగుతాయి భారతదేశంలో, ప్రజాస్వామ్య దేశంలో జరగదనేటువంటి అభిప్రాయంతో మేము ఉన్నాం. ఇవాళ రాను ఏం జరుగుతుందంటే, ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని వింటున్నప్పుడు మీకు పరకాల ప్రభాకర్ గారు కూడా కొన్ని సమావేశాలు నిర్వహించి చెప్పారు. ఒక కాన్స్టిట్యున్సీలో ఇన్ని ఓట్లు, ఇంత పర్సంటేజ్ ఎక్కువ ఉన్నాయని. వీటన్నిటికీ సరైనటువంటి సమాధానం ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి రాకపోవటం వల్ల రోజుకి డౌట్స్ పెరుగుతున్నాయి. ఏదో మ్యానిపులేషన్ జరిగింది, ఏదో ఈవీఎంల్లో పొరపాటు జరగబట్టి ఇంతంత మెజార్టీలతో కూటమి ప్రభుత్వం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ గెలిచిందేమో అనేటువంటి భావన బలపడుతుంది. అంటే సమాజంలో ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం తగ్గుతుంది. అంటే అధికారంలో ఉన్న పార్టీ, గెలిచిన పార్టీ దీనికి సమాధానం చెప్పుకోకపోతే ప్రమాదం ఏర్పడుతుంది ప్రజాస్వామ్యానికి. అది నా అభిప్రాయం. థ్యాంక్ యూ రాంబాబు గారు. థ్యాంక్ యూ. మొత్తానికి ఏపీలో మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో కొంత మార్పు వస్తుంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏది అమలు చేయట్లేదు కనుకనే ఖచ్చితంగా వాళ్ళంతా వైఎస్ జగన్ వైపు చూస్తున్నారంటున్నారు అంబటి రాంబాబు.